చెక్. ఇప్పుడు మనం యమునోత్రి నుంచి గంగోత్రికి స్టార్ట్ అవుతున్నాం. ఇదేమో నిన్న నైట్ మనం స్టే చేసిన ప్లేస్. దరిద్రం ఏంటంటే నిన్న ఉతికిన బట్టలు ఇంకా డ్రై అవ్వలేదు, సో అవి బ్యాగ్ అందువల్ల లేట్ అయింది. అండ్ టైం ఇప్పుడు 9 అయింది, ఇంకా డ్రై అవ్వలేదు. ఇంకో ఆప్షన్ లేక బ్యాగ్లో పెట్టుకొని అలానే వెళ్తున్నాం. పొద్దున్న ఫుల్ జనాలు. కుర్రాళ్ళు వెళ్తున్నారు పైన యమునోత్రికి. ఈరోజు జనాలు కొంచెం పెరిగినట్టున్నారు, నిన్న అసలు లేరు. घोड़े कच्चा ప్రీపెయిడ్ కౌంటర్. ఓహో, ప్రీపెయిడ్ కౌంటర్ అంటే ముందుగానే పైసలు కట్టి పైకి వెళ్తాం. గుర్రం రైడ్ ఎంత స్పీడ్గా వెళ్తున్నప్పుడే అర్థం చేసుకోవాలి. సియోరా మనం ఇంకా కొంచెం ముందుగానే బయలుదేరుంటే బాగుండేదేమో. ఇక్కడ నుంచి 8 hours, 7 hours 20 minutes చూపిస్తుంది, బట్ నేను 8 hours అని చెప్తున్నాను. ఈరోజు గంగోత్రిలో మనకు పైకి ఎక్కే అంత ఓపిక లేదు. సో కిందనే ఈరోజు మనం అంటే కింద గుడి ఉంటుంది గంగోత్రిది, అది మెయిన్ టెంపుల్. ఆ పైకి వెళ్తే ఏంటంటే ఒక నాల వచ్చుద్ది, అక్కడి నుంచి గంగా వచ్చుద్ది అనేది నమ్మకం. సో మనం కింద గుడి వరకే కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు. నేను రూమ్ కూడా బుక్ చేసుకోలేదు, అక్కడికి వెళ్ళాక చూసుకోవచ్చులే అని ఉన్నాను నేను. सर गंगोत्री किस तरफ जाना है? गंगोत्री सर. వెళ్తున్న లారీ వాడు ఎర్రిపుక్కులో ఆపాడు ఈ ట్రాలర్కి వెళ్ళి మధ్యలో. ఇట్స్ లైక్ నీకు
ఈ ఘాట్ రోడ్స్లో పెద్ద బండి ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేసుకోలేదు. కంట్రోల్ ఇన్ ద సెన్స్ ఎక్కువ యాంగిల్ కావాలి తిరగడానికి. అండ్ మోర్ ఓవర్ అది బ్రేక్ వేసినా బండి ఆగదు ఒకవేళ బండి లోడ్లో ఉంటే. ఎందుకు అంటే దాని బ్రేకులు మామూలుగా సిటీగా పనిచేయవు. ఇంత ఘాట్ సెషన్లో లోడ్ వేసుకొని అది బ్రేక్ వేస్తే ఆగుద్దని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ ట్రాలర్ వాడేది దానికి అడ్డంగా ఆపాడు. ఎప్పుడు ఏమైంది, వాడు తిరగలేకపోయాడు పాపం. ఇక్కడ ఉత్తరాఖండ్ వెహికల్స్ వాళ్ళు బాగానే డ్రైవ్ చేస్తారు. ఇక్కడ ఈ ఢిల్లీ నుంచి హర్యానా నుంచి వస్తాయి చూడు ఎక్కువ వెహికల్స్, వాళ్ళ వల్లే సగం ట్రాఫిక్ క్రియేట్ అయ్యేది ఇక్కడ. ఎందుకు అంటే వీళ్ళకి సిటీలో దూరడం అలవాటు. ఇక్కడ దూరితే దెంగదు. నువ్వు దూరేవు అంటే అవతల నుంచి వచ్చేవాడు గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు. వాడికి బ్రేక్ వేసే స్కోప్ ఉండదు. బ్రేక్ వేసాడంటే వెనకాల ఉన్నాయన్నీ పోతాయి. బ్రేక్ వేయకుండా ముందుకు వెళ్తే నీది ఒక్కడిదే పోద్ది. సో వాడికి ఆప్షన్ చూస్ చేసుకునేంత రైట్ లేదు అక్కడ. ఒకడా పదా అంటే ఒకడే అంటాడు. అందుకు మెల్లిగా ఒక 10 కిలోమీటర్లు అయితే వచ్చాం అరగంటకి. ఇప్పుడు ఇంకా కిందకి ఎంత కొందో తెలియదు. బట్ ఈవినింగ్ 5 కల్లా వెళ్ళిపోతాం గంగోత్రి. వెళ్ళి ఏదో ఒక డార్మిటరీ తీసుకొని మా బట్టలు ఆరేసి వెంటనే టెంపుల్కి వెళ్ళిపోతాం. 6 కల్లా టెంపుల్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ మనం 6కి స్టార్ట్ అవ్వాలి కేదార్నాథ్ వెళ్ళాలంటే. అందుకు 6కి స్టార్ట్ అయితే నేనేమనుకున్నా అంటే సోన్ప్రయాగ్ దాకా బండి మీద వెళ్ళకుండా మధ్యలో ఒక జాయినింగ్ ఊరుంది, అక్కడ దాకా బండి మీద వెళ్ళి అక్కడ బండి పెట్టేసి అక్కడి నుంచి బస్సులో వెళ్దాం అనేది నా ప్లాన్. చూద్దాం ఏమవుద్దో. అది హోండా బండి, అరౌండ్ 35 lakhs అంత ఆ బండి. సేమ్ నిన్న స్టార్ట్ అయినప్పుడు హైవే మీదకి వచ్చాను చూడు, సూపర్గా ఉన్న హైవే మీదకి. ఇప్పుడు మళ్ళీ దాని మీదకి వచ్చాం మనం. ఈ హైవే పెద్ద దూరమే ఉండదు, మహా అయితే 20-25 కిలోమీటర్ల దూరం అంతే మొత్తం డిస్టెన్స్. మళ్ళీ ఓవరాల్ యాజ్ యూజువల్ మన పాత రోడ్లలోకి మనం వెళ్ళేది. ఈ అదే ఊరికే ఈ 20-25 కిలోమీటర్లు ఊరికే అరే కష్టపడ్డాడే అన్నట్లు ఊరికే. ఇది యాజ్ యూజువల్ ఒక 25 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ మనకి మనం నిన్న రాయించాం కదా, ఎంట్రీ చేసాం కదా బార్కట్లా, అది కూడా దాటొచ్చాం ప్రజెంట్. ఇప్పుడు ఎక్కడ పెట్రోల్ పంప్ కనిపిస్తే అక్కడ ఆగి ఫుల్ ట్యాంక్ చేయించుకొని అట్టించాడు గంగోత్రి. ఒక 5 minutes రెస్ట్ కూడా తీసుకోవాలి బ్రో. బార్కోట్ నయారా తప్ప ఏ పెట్రోల్ పంప్లో అన్న పట్టిస్తా. ఎందుకంటే ఆల్రెడీ మనకి రేట్ ఎక్కువ, 102 పాయింట్ ఎంత పెరిగింది ఇక్కడ, 8 రూపీస్ పెరిగిన తర్వాత. అండ్ నయారాలో ఇంకా 5 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అందుకు మొత్తం ఎక్కడ నయారా అయినా అంతే, 3 to 5 రూపీస్ ఎక్స్ట్రా స్టేట్ ప్రైస్ కంటే. మన ఓల్డ్ రోడ్లోకి వచ్చాం బ్రో. 1 way with a perfect road.
యాక్చువల్గా టన్నెల్ తవ్వుతున్నారు ఒకటి వెనకాల. ఇందాక మనం నయారా పెట్రోల్ పంప్ దాటాం కదా, అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వస్తే టన్నెల్ తవ్వుతున్నారు. ఆ చివరి నుంచి ఇటు చివరికి అది కంప్లీట్ అయితే దాదాపు అంతే ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ సేవ్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం కొండ చుట్టూ తిరుక్కుని అటు సైడ్ వెళ్తున్నాం, కానీ అది కొండ మధ్యలో బొక్క పెట్టేస్తున్నారు కదా, అందుకు ఈజీగా ఒక 30 అయితే సేవ్ అవుద్ది. ఆ పైన చెప్పలేం. జోజిలా టనల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ట్రయల్ రన్ ఏదో చేస్తారంట, నిన్న మొన్న న్యూస్లో చూసాను నేను. అది కానీ కంప్లీట్ అయితే అసలు ఇంకా 365 డేస్ శ్రీనగర్ టు లేక్ కనెక్టివిటీ ఉంటుంది. యూజువల్గా ఆ జోజిలా పాస్ పైన ఏదైతే ఉందో అక్కడ హెవీ స్నోఫాల్ ఉంటుంది. అక్కడున్న ఆ జోజిలా గ్లేషియర్ కూడా కరగదు అంత ఈజీగా, ఎండాకాలంలో కూడా కరగదు అసలు. అండ్ అవలాంచెస్ ఎక్కువ అవుతాయి అక్కడ. సో అది 2 months కంప్లీట్ క్లోజ్. డిసెంబర్ జనవరిలో కంప్లీట్ క్లోజ్ అది. ఈ టన్నెల్ కంప్లీట్ అయితే ఏంటంటే ఇంకా జోజిలా పాస్ మీద నుంచి వెళ్ళకుండా కింద నుంచి వెళ్ళిపోవచ్చు. సో 365 డేస్ లేక్ కనెక్టివిటీ ఉంటుంది. to 5 or not. For AC
ఈ హోటల్ ఎవరో మనం లంచ్ తిన్న ప్లేస్ బాగుంది. $150 తీసుకున్నాడు మీల్స్కి, బట్ టేస్ట్ బాగుంది. ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిపి నడిపిస్తున్నారంట అరౌండ్ 15 years నుంచి. ముందంతా వాళ్ళ హోటలే నడిచేదంట ఇక్కడ. ఇప్పుడు హోటల్స్ పెరిగాయి అండ్ మోర్ ఓవర్ వీళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు. వాళ్ళు ఆ 15 అంటున్నా 35 ఏళ్ళు, ఆ 35 ఏళ్ళ ముందు ఎలా అయితే ఉందో ఫర్నిచర్ ఇంకా అలానే ఉందో అదే హోటల్ నడిపిస్తున్నారు. మరి పెంచచ్చు కదా అంటే మా పిల్లలు ఇక్కడ ఉండరు, మేము ఇక్కడ పెంచి యూజ్ ఏంటి, మేము మాత్రమే ఉంటాం, పిల్లలు ముసోరిలో ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వస్తారు, మాకు ఇప్పుడు బతకడానికి ఇది అంతే అన్నారు. మరి రోజుకి ఎంత వస్తాయంటే ఖర్చులన్నీ పోగా 300 నుంచి 500 మధ్యలో వస్తుందంట. డబ్బులు సరిపోతాయి అంటే సరిపోతాయి, మాకేం ఖర్చులు ఉంటాయి, మొత్తం కూరగాయలు అన్నీ పోగా ఇది వస్తుంది. ఇల్లు ఉంది మాది ఇక్కడే, దాంట్లో ఉంటాము అంటున్నారు. రోజుకి లిటరల్లీ 500 బ్రో, అంటే నెలకు 15,000. మనకి నెలకి లక్షల జీతాలు వచ్చినా ఇంకా నాకు తక్కువ జీతం ఇస్తున్నారనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నెలకు 15,000 కోసం పొద్దున 6ంటికి 5ంటికి లేచి పని చేసుకుంటారు. అది డిఫరెన్స్. మన రూమ్ కూడా ఒక పెద్ద హాల్లో ఉంది. అది హాల్లో ఒక మూలలో ఒక బెడ్ అంతే, బట్ బాగుంది రూము. మనం పెట్టిన 400కి అంత వచ్చిందంటే బెటర్, 500కి చాలా బెటర్. చూపిస్తాను. ఇంకో ఈ టెంపుల్ కనిపిస్తుందా, ఈ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా టెంపుల్, దాని పక్కనే మన రూము. వైట్ కలర్ గ్రీన్ కలర్ ట్యాంకులు కనిపిస్తున్నాయి చూడు, దాని కింద ఉండే ఫ్లోర్ అంతా మందే. ఇదిగో ఇది మొత్తం మందే. ఓనర్ డైలాగ్ తెలుసా పొద్దున, నువ్వు ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకో, మొత్తం మందే, 4 హోటల్స్ ఉన్నాయంట. ఇప్పుడు బండి ఇలా పెట్టాలి, సో రోడ్డు మీద ఉండకుండా.